వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు యొక్క 2024 రివ్యూ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో ప్లేస్మెంట్స్ డీటెయిల్స్, కట్ ఆఫ్ ర్యాంక్ డీటెయిల్స్, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా ఫీ డీటెయిల్స్, సో మొత్తం కూడా వివరంగా క్లియర్గా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్ వుడ్ బిన్ ఎన్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. సో అదేవిధంగా మీకు కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కన్నా కావాలని అనుకుంటే డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో దాదాపు 7 కోర్సెస్ ఉంటాయి. సో మీరు వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ కావచ్చండి. సో దాంట్లో ఎంసెట్ కానివ్వండి, జేఈ మెయిన్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, అదేవిధంగా కామెడ్కే కానివ్వండి, లేకపోతే కాంబో ప్లాన్స్ అని రకరకాల కోర్సెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ అయ్యి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ 2024 కానీ తీసుకున్నారంటే మీరు తర్వాత నాతోటి ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. వాటి ద్వారా కానివ్వండి కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇక కానీ వివరాల్లో కానీ వెళ్ళామంటే, సో ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది సో టాప్ కాలేజ్ అండి. మనకి సౌత్ ఇండియాలోనే టాప్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ప్లేస్మెంట్స్ వివరాలు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో అబౌవ్ 14 lakhs 2021 నుంచి నేను చూపిస్తున్నాను. సో 2021లో 199 మెంబర్స్కి వచ్చిందండి. సో 2022లో 259 మెంబర్స్కి వచ్చిందండి. 2023లో 365 మెంబర్స్కి వచ్చిందండి. సో ఇది చిన్న విషయం అయితే కాదు. ఒక నార్మల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అఫిలియేటెడ్ టు విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ, అంటే మన సిబిఐటి, వాసవి లాంటి కాలేజీ. సో ఇంతమంది స్టూడెంట్స్కి మీకు అబౌవ్ 14 lakhs తీసుకురావడం అంటే చిన్న విషయం అయితే కానే కాదండి. సో 2024 ప్లేస్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. అందుకని వాటి ప్లేస్మెంట్స్ ఇంకా ఫుల్గా అయితే మనకి రాలేదు. సో లాస్ట్ ఇయర్ అయితే 365 మెంబర్స్కి మోర్ దాన్ 14 lakhs అండ్ అబోవ్ ఆఫర్స్ వచ్చాయండి. సో అది చాలా మంచి స్టాటిస్టిక్స్ అని మనమైతే చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మీరు హయ్యెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే 2021లో 53.18 ఉండిందండి. 2022లో 60 lakhs, 2023లో 62 lakhs. సో 2024 ప్లేస్మెంట్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్, బట్ యాజ్ ఆఫ్ నౌ 92 lakhs అండి హయ్యెస్ట్ ప్యాకేజీ. సో చాలామంది యావరేజ్ ప్యాకేజీలు చెప్తారు కానీ మీడియం ప్యాకేజీలు జనరల్గా నాకు తెలిసి ప్రైవేట్ కాలేజెస్ అసలు చెప్పరు. సో ఎన్ఐటీస్, ఐఐటీస్ లేకపోతే IIITs అట్లాంటివి మాత్రమే మాట్లాడుతుంటాయి. బట్ ప్రైవేట్ కాలేజెస్లో అతి కొద్ది కాలేజీల్లో ఇది ఒకటండి మీడియం ప్యాకేజీ గురించి చెప్పే కాలేజెస్లో. సో 8 lakhs అండి 2021లో, 8.5 lakhs అండి 2022లో, సో 2023లో 10 lakhs అండి. సో మీడియం ప్యాకేజ్ 10 lakhs అనేది సో చాలా మంచి స్టాటిస్టిక్ అండి. ఈవెన్ మనము దీంట్లో సివిల్ బ్రాంచ్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానివ్వండి, కెమికల్ ఇంజనీరింగ్, అట్లా రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. సో వాటన్నిటిని కలుపుకొని మీడియం ప్యాకేజ్ 10 lakhs తీసుకురావడం అంటే ఇది బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే 2021 నుంచి సో 8 lakhs లోపల ప్లేస్మెంట్స్ తగ్గుతున్నాయి, 8 lakhs పైన నెంబర్ ఆఫ్ ఆఫర్స్ పెరుగుతున్నాయండి. సో 8 lakhs లోపల 2021లో 858 వస్తే 704 మెంబర్స్కి వచ్చింది. సో 2023లో అయితే 434 మెంబర్స్కి వచ్చింది. సో 8 lakhs లోపల తగ్గుతూ ఉంది, అంటే తక్కువ జీతాలు ఉన్న ఆఫర్స్ తగ్గుతున్నాయి. ఈ 2024 స్టాటిస్టిక్స్ ఇంకా పూర్తి కాలేదండి. సో 2021లో 8 lakhs పైన 465 ఉంటే 2022లో 781 మెంబర్స్కి 8 lakhs అండ్ అబోవ్, 2023లో అరౌండ్ 680 మెంబర్స్కి 8 lakhs అండ్ అబోవ్. సో 2024లో ప్రస్తుతానికైతే 506 అండి. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాలకి ఇది ఎక్కువే ఉంటుంది. సో ఇట్ ఈస్ అనదర్ గ్రాఫ్ విచ్ కెన్ బి కన్సిడర్డ్ టు డిసైడ్ వెదర్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ నాట్. సో అదేవిధంగా బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్స్ తీసుకుంటే 2022 ఇస్తున్నానండి. సో సిఎస్సికి యావరేజ్ ప్యాకేజీ 14.6 lakhs, ఐఎస్సి ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటారండి. సో మన తెలుగు స్టేట్స్లో ఎలా అయితే ఐటీ అని అంటారో, అదేవిధంగా బెంగళూరులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బదులు ఐఎస్సి అని అంటారు. ఎందుకంటే విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ అలా ఉంటుంది. సో ఇది ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ, అంటే మన జేఎన్టీయూకి అఫిలియేటెడ్ కాలేజెస్ ఎలా ఉన్నాయో, ఆ ఉస్మానియా యూనివర్సిటీకి సిబిఐటి అఫిలియేట్ ఎలా అయిందో, ఆ విధంగా విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజ్ అండి. ఒక అఫిలియేటెడ్ కాలేజీలో డిగ్రీస్ అనేటివన్నీ కూడా యూనివర్సిటీ మెయిన్ విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇస్తుందండి. సో అది ఆఫర్ చేసే
ప్రోగ్రామ్ పేరు ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. అందుకని ఐఎస్సి అంటే కన్ఫ్యూజ్ కావద్దు, ఐటీ బదులు అక్కడ ఐఎస్సి అని ఉంటుంది. సో దాని యొక్క యావరేజ్ ప్యాకేజ్ 15.39 lakhs అండి. సో మిగతా బ్రాంచెస్ కన్నిటికి కూడా మీరు యావరేజ్ ప్యాకేజీ మ్యాక్సిమం సిటీసీ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మేనేజ్మెంట్ కోటా వివరాల్లోకి వచ్చామంటే సో 2024-25 అంటే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్కి మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయినాయండి. సో దీనికి మీడియేటర్స్ కూడా ఉండరు, డైరెక్ట్గా మీరు మెయిల్ పెట్టుకోవడమే rv@rvei.edu.in. సో దానికి కన్నా మీరు మెయిల్ పెట్టుకుంటే 10th, 11th, 12th మార్చ్ తోటి తర్వాత మీకు రిప్లై మెయిల్ వస్తుంది. దాంతో మీరు అడ్మిషన్ తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయండి. సో నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ మేనేజ్మెంట్ కోటా ఫీస్ స్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజ్ అండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ అలా ఉంటుంది. సో లొకేషను బెంగళూరు, సో అది అన్ని రకాలుగా కూడా ఈజ్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ టు టేక్ అడ్మిషన్. బట్ మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్ తీసుకోమని అయితే నేను సజెస్ట్ చేయనండి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 68 lakhs అండి మేనేజ్మెంట్ కోటా. ఇది హాస్టల్ మిగతా ఫీజు కాకుండా ఓన్లీ ట్యూషన్ ఫీ వరకే. అంటే ఫస్ట్ ఇయర్లో 32 lakhs కట్టాలి, మిగతా 3 ఏళ్ళు 12 lakhs లెక్కన కట్టాలి. సో మొత్తం 68 lakhs అండి. సో లాస్ట్ ఇయర్ అయితే 64 lakhs ఉండింది, ఈ ఇయర్ 68 lakhs అయిందండి. అదేవిధంగా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అంటే ఐటీ అంటే ఇందాకే చెప్పాను ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 50 lakhs 50. అదేవిధంగా మీకు సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయినా 50 lakhs, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ 50 lakhs, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ 50 lakhs అండి. సో అంటే ఫస్ట్ ఇయర్ 20 కట్టాలి, మిగతా 3 ఏళ్ళు 10 లెక్కన కట్టాలండి. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ అండి, హాస్టల్ ఫీ కాకుండా. సో మిగతా బ్రాంచెస్ మీరు గమనించవచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే మొత్తం 37 lakhs అండి. సో మీకు మినిమం అంటే కెమికల్ ఇంజనీరింగ్ దొరుకుతుందండి 12 lakhsకి. సో సివిల్ ఇంజనీరింగ్ 20 lakhs, మెకానికల్ ఇంజనీరింగ్ 24 lakhs, ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 20 lakhs. ఆ విధంగా అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే మెయిల్ పెట్టి డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ అండి. సో మొత్తం డీడీ ద్వారా కానివ్వండి లేకపోతే ఆన్లైన్లో కానీ కట్టాలి. సో దానికి ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేయాలంటే 10th స్టాండర్డ్లో 70% ఉండాలండి మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్స్లో. అదేవిధంగా 11th స్టాండర్డ్లో అయితే 65% ఉండాలండి మ్యాథ్స్ సబ్జెక్ట్ కానివ్వండి లేదా ఫిజిక్స్ సబ్జెక్ట్తో సపరేట్గా. అదే 12thలో తీసుకుంటే 60% మార్క్స్ ఉండాలండి మ్యాథ్స్లో కానివ్వండి లేదా ఫిజిక్స్ సబ్జెక్ట్స్లో సపరేట్గా. సో వీటితో పాటు మీరు కేసెట్ కానివ్వండి లేకపోతే కామెంట్ కే కానివ్వండి లేకపోతే జేఈ మెయిన్స్లో కానివ్వండి ర్యాంక్ పొంది ఉండాలండి. ఇందాక చెప్పిన ట్యూషన్ ఫీతో పాటు అప్రాక్సిమేట్లీ 55,000 అదర్ ఫీజ్ అనేటివి ఉంటాయండి ఎవ్రీ ఇయర్. అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఫీ స్ట్రక్చర్ అయితే ఎక్కువ ఉంటుంది, అది కన్సిడర్ చేసుకొని మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే మెయిల్ చేయొచ్చండి. సో మీకు బెస్ట్ వే 68 లక్షలు 50 లక్షలు కట్టేదాని బదులు కామెంట్లో మంచి ర్యాంక్ అని తెచ్చుకోగలిగితే ఇక్కడ అదే సీటు మీకు దాదాపు 2,60,000కి వచ్చేస్తుందండి. సో లాస్ట్ ఇయర్ ప్రకారము అరౌండ్ 2,64,000 కట్టారంటే మీకు ఈ సీట్ అనేది వస్తుందండి. ఇంకా డొనేషన్ ఉండదు, ఏముండదు. అంటే దాదాపు 10 lakhs ఫీజు తోటి మీరు అదే సిఎస్సి సీట్ని అది 2,64,000 అంటే 4 ఏళ్ళకి కలిపి దాదాపు 10 lakhsకి మీరు సంపాదించవచ్చండి. బట్ దీనికి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎక్కడైతే ఇచ్చాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూడొచ్చు 406కి ఆగిపోయింది. లాస్ట్ బిఫోర్ ఇయర్ అయితే 700-800 వరకు వచ్చిందండి. బట్ లాస్ట్ ఇయర్ 406కి ఆగిపోయింది. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ అండ్ డేటా సైన్స్ అయితే 531కి ఆగిపోయిందండి. ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 644కి ఆగిపోయిందండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ 774కి ఆగిపోయిందండి. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇది 818కి ఆగిపోయిందండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1,333 అండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 2,786 అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 2,835 అండి. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ని ప్రిఫర్ చేయను జనరల్గా. దాని బదులు మీరు నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకోవడం బెటర్ అండి. సో మన తెలుగు స్టేట్స్లో జనరల్గా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఉండదు. బట్ బెంగళూరులో కానివ్వండి, ఒడిశాలో కానివ్వండి, అదర్ స్టేట్స్లో ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుందండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అయితే 3,243 అండి. అదేవిధంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 5,990 అండి. సో మీరు ర్యాంక్స్ని బట్టి మిగతా టాప్ 10 కాలేజెస్ ర్యాంక్స్ కూడా ఒకసారి అనలైజ్ చేసుకొని మీరు
డెసిషన్ అయితే తీసుకోవాలండి. ఆర్వి కాలేజ్ అనేసి ఏదో కెమికల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ అయితే చేరమని నేనైతే సజెస్ట్ చేయనండి. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే 7,489 అండి, కెమికల్ ఇంజనీరింగ్ 14,115 అండి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అండి ఇది 15,818 అండి, అదేవిధంగా బయోటెక్నాలజీ 16,564, సివిల్ ఇంజనీరింగ్ అయితే 17,203 అండి. సో ఇవన్నీ డిఫరెంట్ బ్రాంచెస్లో కామెట్కే 2023లో వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో ఈ వివరాలన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్కి తెలియదు, ఎందుకంటే జనరల్గా మన తెలుగు స్టేట్ పిల్లలు జేఈ మీన్స్ కానివ్వండి, లేకపోతే ఎంసెట్ బోత్ తెలంగాణ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఏపీ ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ మాత్రమే రాసి అడ్మిషన్ అనేది పొందుతుంటారు. అతి కొద్ది ప్రైవేట్ యూనివర్సిటీస్ మాత్రమే రాస్తారండి. సో చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్నా మించినటువంటి కాలేజ్ అండి ఆర్వి కాలేజ్ కానివ్వండి, లేకపోతే కొన్ని టాప్ బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, వాటిలో అడ్మిషన్ మీరు కామెట్కే ద్వారా పొందొచ్చు వితౌట్ డొనేషన్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కన్నా షేర్ చేస్తే కొంతమంది కన్నా ఉపయోగపడుతుందండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.